మానవులంతా ప్రకృతిని ప్రేమించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు గురునాథ్ గురూజీ. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం వీరన్నపేటలో తపోవనాన్ని ప్రారంభించారు. మనందరికీ తల్లిదండ్రులను మించిన దైవం లేదన్నారు. తల్లిదండ్రులను ప్రతి ఒక్కరూ పూజించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు ఆర్పి పట్నాయక్, పలువురు రాజకీయ నాయకులు, పలువురు భక్తులు పాల్గొన్నారు. లక్ష మందికా, కోటి మందికా, లేదు మీ రాజ్యమంతా అన్నదానం చేయగలరా, రాష్ట్రమంతా చేయగలరా? అట్లా చేసిన మీరు మనుషులకి మాత్రమే అన్నదానం చేస్తారు. మిగిలిన జంతువులను ఏం చేయాలి? ఒక చెట్టు నాటండి. ఆ చెట్టులో వచ్చిన పండు తినే జంతువులు పండు తింటుంది, ఆకు తినే జంతువు ఆకు తింటుంది, కాయ తినేది కాయ, గింజ తినేది గింజ, ఇట్లా ఎన్నో జంతువులు దాన్ని తింటుంది. ఎన్నో జంతువులకి అన్నం పెట్టిన అంటే సమస్త జీవ జంతువులకి అన్నం పెట్టిన పుణ్యం మీకు వచ్చేస్తుంది. సేమ్ టైంలో సమస్త జీవ జంతువులకి ఊపిరి ఆడడానికి ఆక్సిజన్ ఇచ్చిన పుణ్యం కూడా మీకు వస్తుంది చెట్టు నాటితే. అంత మాత్రమే కాదు, తాగడానికి నీళ్లు ఇచ్చిన పుణ్యం కూడా మీకు వస్తుంది. కారణం, మేఘాలు సృష్టి అయ్యేది ఆవరి. ఈ చెట్లు నీళ్లని పీల్చుకొని వంటలు తయారు చేస్తుంది కదా మనం అందరికి తినడానికి. సమస్త జీవ జంతువులకి అన్నం తయారు చేయడానికి వంటలు తయారు చేస్తుంటుంది. అట్లా వంటలు తయారు చేసినప్పుడు సూర్యరశ్మిలో ఈ నీళ్లు ఆవరి అవుతుంటుంది. అట్లా ఆవరి అయిన నీళ్లే మేఘాలు. వర్షాకాలం వచ్చినప్పుడు ఆ మేఘాలు ఇక్కడ రావాలి, వర్షం కురించి తీరాలి. అంటే ఏ నీళ్లు ఇక్కడి నుంచి లాక్కుని వెళ్ళిందో మళ్ళీ అక్కడ నీళ్లు కురిపిస్తుంది. అప్పుడు మీరు వర్షం కురించేదానికి కూడా సాయం చేసినట్టు అవుతుంది. ఇట్లా సమస్త జీవ జంతువులకి అన్నం పెట్టిన పుణ్యం, నీళ్ళు ఇచ్చిన పుణ్యం, ఊపరి గాలి ఇచ్చిన పుణ్యం. అంతేకాదు, వ్యాధులు వస్తే ఆ వ్యాధిని బాగా చేయడానికి మందులు కూడా ఆ చెట్టులు ఇచ్చిన మందులే 100% బాగా చేయగలవు. మానవుడు ప్రయత్నిస్తే, కష్టపడితే ప్రకృతి స్పందిస్తుంది. దానికి సాక్ష్యం అనంతపురం ఎడారి. ఇప్పుడు ఎడారి ఎడారిగా లేదు. ఒక సంవత్సరంలో ఎడారి మారింది. బాగా వర్షం పడుతుంది ఎడారిలో, పంటలు పండుతున్నారు, ఇసుక బయటికి లేయలేదు. వీళ్ళందరూ చేశారు.